మిస్టిక్ ప్లానెట్ ధైర్యయాత్ర. ప్రొఫెసర్ వరుణ్ తన పరిశోధనాశాలలో పచ్చని కాంతిలో మెరుస్తున్న హాలోగ్రాఫిక్ మ్యాప్ను చూస్తున్నారు. ఆకాశంలో ఎర్రటి మెరుస్తున్న గ్రహం ఒకటి భూమివైపు వేగంగా దూసుకువస్తోంది. దాని చుట్టూ ఉన్న ఎర్రటి శక్తి తరంగాలు ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. మిస్టిక్ ప్లానెట్ మళ్లీ వస్తోంది ఆయన గొణుక్కున్నారు. అదే సమయంలో ప్రొఫెసర్ అసిస్టెంట్ మాయా లోపలికి వచ్చారు. ప్రొఫెసర్, అలర్ట్లు తీవ్రంగా మోగుతున్నాయి. ఈ శక్తి తరంగాలు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు అని ఆమె ఆందోళనగా చెప్పారు. ప్రొఫెసర్ వరుణ్ తల ఊపి, అవును మాయా, ఈ గ్రహం రాకతోనే ఆ చీకటి శక్తులు భూమిపైకి వస్తాయి. మనకు సమయం లేదు అన్నారు. అదే సమయంలో దూరంగా ఉన్న ఒక గదిలో అర్జున్ తన స్నేహితురాలు తారతో కలిసి వీడియో గేమ్ ఆడుతున్నాడు. అబ్బా, ఈ ఆటలో కూడా గెలవలేకపోతున్నాను. నిజమైన సాహసాలు ఎప్పుడు వస్తాయో అని నిట్టూర్చాడు. అతని రోబోటిక్ స్నేహితుడు లియో, సాహసం కావాలా? అయితే నా దగ్గర ఒక మార్గం ఉంది అని చెప్పి తన కడుపులో ఉన్న ఒక బటన్ను నొక్కాడు. లియో బటన్ నొక్కగానే గది మధ్యలో ఒక మెరిసే సుడిగుండంలాంటి పోర్టల్ ఏర్పడింది. దానినుండి రంగురంగుల కాంతి బయటకు వచ్చింది. ఇదే వోట్ ఇఫ్ గేట్వే అని లియో చెప్పాడు. అర్జున్ ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తుండగా తార ఆ పోర్టల్ను తాకడానికి ప్రయత్నించింది. పోర్టల్ ఒక్కసారిగా పెద్దదై అర్జున్, తారలను లోపలికి లాగేసింది. వారు గాలిలో తేలుతూ తిరుగుతూ ఉన్నారు. అయ్యో, నేను రివర్స్లో తేలుతున్నాను అని అర్జున్ అరిచాడు. అతని కాళ్ళు పైకి తలకిందకు ఉన్నాయి. తార నవ్వుతూ, అర్జున్, నీకు సాహసం కావాలని కోరుకున్నావు కదా, ఇదిగో అంది. పోర్టల్ నుండి బయటపడిన అర్జున్, తారలు ఒక అద్భుతమైన అటవీ ప్రాంతంలో ఉన్నారు. అక్కడ చెట్లు మెరుస్తూ ఉన్నాయి, పువ్వులు మాట్లాడగలిగేలా ఉన్నాయి. వావ్, ఇది చాలా బాగుంది అని అర్జున్ అన్నాడు. అప్పుడు వారు దూరంగా ఒక కొండ పక్కన దాగి ఉన్న ఒక ప్రయోగశాలను చూశారు. ఆ ప్రయోగశాల లోపల ప్రొఫెసర్ వరుణ్ మాయవారికోసం ఎదురుచూస్తున్నారు. ప్రొఫెసర్ వరుణ్ గాలిలో తేలుతున్న ఒక మెరిసే పుస్తకాన్ని చూపిస్తూ, ఇది ప్రాచీన మాయాగ్రంథం. మిస్టిక్ ప్లానెట్ నుండి వచ్చే రాక్షసులను ఆపడానికి ఇది మనకు సహాయం చేస్తుంది అని వివరించారు. ప్రొఫెసర్ వరుణ్ అర్జున్ వైపు తిరిగి, ఈ పుస్తకాన్ని తెరవడానికి ఒక ధైర్యవంతుడు కావాలి అన్నారు. వెంటనే అర్జున్ ఉత్సాహంగా, నేను ప్రయత్నిస్తాను అని ముందుకొచ్చాడు. అతను పుస్తకాన్ని తాకగానే అది ఒక్కసారిగా మెరిసి పొగను బయటకు వదిలింది. ఫూఫ్ అని ఒక చిన్న పొగ మేఘం అర్జున్ ముఖంపైకి వచ్చింది. అతని ముఖమంతా నల్లగా మారిపోయింది. తార నవ్వుతూ, అర్జున్, నువ్వు ధైర్యవంతుడివి కాని కొంచెం అల్లరికూడా. అర్జున్ తన ముఖాన్ని తుడుచుకుంటూ, ఇది నా స్టైల్ అన్నాడు. ప్రొఫెసర్ వరుణ్ మాయవారికి కొన్ని వింతైన గాడ్జెట్లను ఇచ్చారు. ఇవి గ్రావిటీ బూట్స్, మ్యాజిక్ లెన్స్, ఫ్లైట్ గ్లైడర్ మరియు స్పెల్ స్క్రోల్స్ అని మాయ వివరించారు. లియో ఫ్లైట్ గ్లైడర్ను ధరించి గాలిలో ఎగురుతూ, ఇది చాలా సులభం అని అరిచాడు. అర్జున్ గ్రావిటీ బూట్స్ను ధరించాడు. ఇవి చాలా తేలికగా ఉన్నాయి అని అతను అనుకున్నాడు. కాని అవి ఒక్కసారిగా అతనిని గాలిలోకి ఎగరేశాయి. అతను గాలిలో తలకిందులుగా తేలుతూ, అయ్యో, నేను మళ్లీ తేలుతున్నాను అని అరిచాడు. తార ఒక స్పెల్ స్క్రోల్ను చేతిలోకి తీసుకుని ఒక మంత్రాన్ని చదివింది. ఆమె చేతినుండి ఒక పచ్చటి కాంతి బయటకు వచ్చి ఒక చిన్న మొక్కను తాకింది. ఆ మొక్క ఒక్కసారిగా పెద్దదై పువ్వులు పూసింది. ఇది హీలింగ్ మ్యాజిక్ అని ఆమె నవ్వుతూ చెప్పింది. అర్జున్ తన కొత్త కేప్ను సర్దుకుంటూ నడుస్తున్నాడు. అతను అనుకోకుండా ఒక మ్యాజిక్ స్క్రోల్ను తాకాడు. ఆ స్క్రోల్ నుండి ఒక చిన్న మంట బయటకు వచ్చి అతని కేప్ అంచును తాకింది. అయ్యో, నా కేప్ కాలిపోతోంది అని అరిచాడు.